ఏంటంటే భారతదేశం మాట్లాడలే, అటు పాకిస్తాన్ మాట్లాడలే. మధ్యలో ట్రంప్ వచ్చి కాల్పుల విరమణ జరిగింది, యుద్ధం క్లోజ్ అని చెప్పేసిండు. ఆయన అన్నట్టుగానే యుద్ధం అయితే క్లోజ్ అయిపోయింది. సో యువతలో ఉన్న ఈ ఇండియా కూటమి వీళ్ళంతా ఏంటంటే ట్రంప్ చెప్తే మనం యుద్ధం ఆపడం ఏంది, ట్రంప్కు లొంగిపోయినామా పాకిస్తాన్కి లొంగిపోయినామా అన్నది వీళ్ళది. లేదు లేదు వాళ్ళే ఫోన్ చేసి కాళ్ళ బేరానికి వచ్చిరని భారత ప్రభుత్వము బీజేపీ వాళ్ళది. ఇట్లా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఎవరి వాదన ఏంది అనేది మనం ఒకసారి పక్కన పెడితే ఇలా రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం పైన బీజేపీ పైన ఒక గట్టి బలమైన విమర్శ దేశం అంతా వచ్చింది. ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చింది ఆల్ ఆఫ్ సడన్గా, ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చింది అన్నది చాలా బలంగా ప్రజల్లో కూడా వెళ్ళింది. అది డిస్కషన్ జరిగింది. ఎందుకంటే అక్కడ ట్రంప్ చెప్పిన తర్వాత కూడా ఏమైనా కొనసాగితే ఏవాడ పిచ్చోడు మాట్లాడినా అని అనుకుందాం. కానీ ట్రంప్ ట్వీట్ చేసిన వెంటనే యుద్ధం కూడా ఆగిపోయింది. దీనికి మరింత బలం చేకూరింది. ఇది ఇండియా కూటమి కాంగ్రెస్ పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి వాళ్ళు కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో ఇంకొక చర్చ కూడా జరిగింది. యుద్ధం జరిగేటప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఉండుంటే ఈ పార్టీదైనా చేసేదా అనే ఇంకొక చర్చను కూడా చాలా బలంగా వీళ్ళు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇట్లా అంశం పొలిటిసైజ్ అయిపోయింది. అంశం రాజకీయ అంశంగా మారిపోయింది. యుద్ధం చేసినామని వాళ్ళు వాడుకుంటున్నారు పొలిటికల్గా, నువ్వు యుద్ధం చేయలేదు అమ్ముడు పోయినామని వీళ్ళు పొలిటికల్గా వాడుకుంటున్నారు. ఇష్యూ మొత్తం పొలిటిసైజ్ అయిపోయింది. ఈడి దాకా వచ్చింది.